బాపట్ల జిల్లా నగరం మండలంలో మంత్రి సత్యప్రసాద్ పర్యటించారు. పుడివాడలో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. రైతులకు భూమిపై హక్కులు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అర్హులైన ప్రతి రైతుకు ఉచితంగా కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. భవిష్యత్ కోసం ఆలోచించే ఏకైక నాయకుడు చంద్రబాబు అన్నారు ఆయన. అబద్ధాల మీద పుట్టిన పార్టీ వైసీపీ అని విమర్శించారు మంత్రి అనగాని. మీ అందరికీ తెలుసు, ఎందుకంటే ఇప్పుడు దాకా అధికారులందరూ మాట్లాడారు, ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమాలు చెప్పారు. అసలు దీనికి ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎందుకు మనం చేసామనేది రాజకీయ పరంగా కూడా నేను మానాల్సిన అవసరం ఉంది. నేను చెప్పినట్టుగా భూమి అనేది అందరికీ కూడా మన పూర్వీకులు కానీ లేదా మనం కష్టపడితే వచ్చినటువంటి పరిస్థితి. తాత ముత్తాల నుంచి మన వాస్తవంగా ముఖ్యంగా ఈ ప్రాంతంలో అంతా కూడా అందరూ వస్తారు, రైతాంగంలో ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా అలా వస్తూ ఉంటుంది. కానీ హక్కులు సక్రమంగా లేకపోతే ఎవరైతే కబ్జాదారులు ఉంటారో లేకపోతే భూదాహంతో పనిచేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా కుట్రలతో కొన్ని డాక్యుమెంట్లు కానీ కొన్ని అంటే సర్వేలో కొంచెం బౌండరీస్ మార్చినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. అవన్నీ కూడా ఎక్కడ కూడా ఉండకూడదు అనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2007లో ఈ డిజిటలైజేషన్ అలాగే ఈ రీసర్వే అనేది మొదలుపెట్టి. ఎందుకంటే ఎప్పుడో గతంలో చాలా కాలం ముందు సర్వే చేశారు బ్రిటిష్ కాలం, దాని తర్వాత ఒకసారి చేశారు కానీ పకడ్బందీగా జరగలేదు. దాని తర్వాత 2018లో గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, ఎందుకంటే ఎప్పుడు కూడా మంచి కార్యక్రమం చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి కానీ అలాగే అఖండ ఆంధ్రప్రదేశ్ కానీ చేశారంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే మనం చేత చూసాం. అప్పుడు అఖండ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చి ఈరోజు మన పిల్లలందరూ కూడా ఒక స్థాయిలో ఉన్నారు అంటే, ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారంటే దేశ విదేశాల్లో కూడా అది అక్కడ ఆయన వేసినట్టు పునాది. అలాగే ఈ రీసర్వే కూడా పకడ్బందీగా జరగాలి అని చెప్పేసి అప్పుడు జియో ఇచ్చి 32 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి కాస్ట్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేసిన కదా ఆ రోజు చంద్రబాబు నాయుడు. తర్వాత పరిపాలన మారింది. అబద్ధాలు పెట్టినటువంటి ఏదైతే ఇంటిని తిరిగి అబద్ధాలు చెప్పినటువంటి ఒక మనిషి ముఖ్యమంత్రి చేశారు ఈ రాష్ట్రం 2019లో. అతని గురించి అందరికీ తెలుసు. తండ్రిని అడ్డు పెట్టుకుని కొన్ని లక్షల కోట్లు సంపాదించాడు. తప్పకుండా ఈ రాష్ట్రం అంతా కూడా పీడ్చని సంపాదించాలని లక్ష్యంతో భూమి మీద పడి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చెప్పేసి ఏదైతే యాక్ట్ తెచ్చారో మీ అందరినీ కూడా హక్కులు హరించే విధంగా తీసుకొచ్చి, ఏదైనా ఇబ్బంది మీకుంటే కూడా కోర్టుకు కూడా వెళ్లకుండా విధంగా ఒక యాక్ట్ తీసుకొచ్చి దాని తర్వాత ఈ రీసర్వేని కూడా వాడుకుని ఏదైతే సమయం ఇవ్వాలో సర్వే చేసి మీ సమస్యలు తెలుసుకుని అవన్నీ కూడా పరిష్కరించడానికి ఇవ్వాల్సిన సమయం కూడా కుదించి మీకు తెలియకుండా రీసర్వే చేసేటువంటి పరిస్థితి.